వాట్సాప్లో వాటిని ఎమోజీలు అంటాం మనం. ఎమోజీలు ఒక్కొక్క ఆవిడకు ఒక అతను పంపడం వల్ల 2 ప్రాణాలు బలైనాయి. భార్యాభర్త ఒక ఇంట్లో ఉన్నారు, ఎదురింట్లో ఇంకొక అబ్బాయి ఉండేనట. ఈ భార్యాభర్తల్లో ఉండేటువంటి ఈ భార్యకు ఎదురింటి అబ్బాయి వాట్సాప్లో ఎమోజీ, ముద్దు ఉండేటువంటి ఎమోజీని పంపించినట. అది చూసినటువంటి భర్త అవసరం ప్రయత్నం చేస్తుంటే ఆమె పోయి ఆ ఎదురింటి అబ్బాయి ఇంట్లో పోయిందట. పోవడం వల్ల ఎదురింట్లోకి ఈయన పోయి ఫస్ట్ ఆమెను తోటలోకి తీసుకొచ్చి చంపేసిండు. ఆమెను అడ్డుకుంటున్నటువంటి ఆ ఎమోజీ పంపించినటువంటి అబ్బాయిని కూడా చంపే ప్రయత్నం చేసిండు. మొత్తం మీద ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకొస్తుంటే ఆయన కూడా చనిపోయిండు. అంటే ఎదురుంటే అబ్బాయి చనిపోయిండు, వీళ్ళ భార్య చనిపోయింది. అంటే ఒక్క మెసేజ్ వల్ల 2 ప్రాణాలు పోయినాయి. ఒక ఎమోజీ వల్ల 2 ప్రాణాలు పోయినాయి. అది ఎక్కడ జరిగిందంటే వాట్సాప్లో ముద్దుతో 2 ప్రాణాలు బలి. అనుమానంతో భార్య, ఆమె స్నేహితుడి హతమార్చిన భర్త. ఎక్కడ మరి ఇది జరిగిందంటే కేరళలోని జరిగింది. తిట్టా జిల్లా కలంజూరుకు చెందిన బైజు తన భార్య వైష్ణవి ఇద్దరు ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. విష్ణు అనే వ్యక్తి ఎదురింట్లో ఉండేవాడు. ఇది జరిగింది. బైజు భార్య వైష్ణవికి విష్ణు అనేటాయన ఎమోజీ పంపిండు. అది చూసినటువంటి బైజు వైష్ణవిని చంపిండు, అట్లాగే విష్ణుని కూడా చంపిండు.